కూడా కమిషన్ ముందు వివరించేందుకు ఎక్కువ అవకాశాలు. ఇదే విషయాన్ని మనతో పాటు వి ప్రకాష్ గారు ఆ కమిషన్ నోటీసులు ఇచ్చిన రోజే చెప్పారు. కేసీఆర్ ఖచ్చితంగా అటెండ్ అవుతారని. వి ప్రకాష్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఎస్, వారం రోజుల క్రితం మీరు ఫస్ట్ నోటీస్ ఇచ్చిన రోజే చెప్పారు కేసీఆర్ ఇస్తే మాత్రం దీనికి అటెండ్ అవుతారని చెప్పి. ఎట్లా చెప్పగలిగారు? అంటే అందరు ఏమనుకున్నారంటే పవర్ సంబంధించిన దానిలో అటెండ్ కాలే కదా, దీనిలో కూడా అటెండ్ కాడు అని అనుకున్నారు. మీరు ఇందాక అన్నట్టు పవర్ దానిలో కూడా ఆయన హాజరు కావాలనుకున్నారు కమిషన్ వేసినప్పుడు. ఎందుకంటే జ్యుడిషియరీ కమిషన్ కాబట్టి రిఫ్యూజ్ చేయకూడదు. అయితే ఆ రోజు ఏమైందంటే చిట్ చాట్ లో నరసింహారెడ్డి గారు కొన్ని మాటలు అన్నారు. అది నచ్చలేదు. ఆయన ముందే ప్రెజుడైజ్ అయ్యిండు అని చెప్పి దాని మీద ఆయన తప్పు పట్టాడు. దానికి కూడా ఒక నేపథ్యం ఉన్నది. ఒక ఇష్యూలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నరసింహారెడ్డి గారు అది కమ్యూనిటీ ఇష్యూ, అది ఆయన సొంతం ఇష్యూ ఏం కాదు, ఆయన అడిగిన దాన్ని చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీతో ఉన్న ల్యాండ్ డిస్ప్యూట్ అది సాధ్యం కాదని చెప్పినందుకే ఉన్న మనసులో పెట్టుకున్నాడేమో అనేది ఆయనకుండే. ఇక దాంతో ఆయన నేను అటెండ్ కానని చెప్పాడు. సుప్రీంకోర్టు దాకా పోయారు దాని మీద. ఇక్కడ ఏంటంటే చాలా నోబుల్ జడ్జి అండి ఇతను. చాలా మంది తెలియదు. పినాకి చంద్ర ఘోష్ గారు మన దగ్గర చాలా తక్కువ కాలం పనిచేశారు చీఫ్ జస్టిస్ గా. అప్పుడు ఈ మిలియన్ మార్చు, ఈ తెలంగాణ చాలా పీక్ స్టేజ్ లో ఉన్న టైం అది. అప్పుడు ఆయన పనిచేశాడు ఇక్కడ. చాలా సార్లు బంధులు, హైకోర్టులో అడ్వకేట్స్ కోర్టు నడవనియకపోవడం, తెలంగాణ ఇష్యూ తెలుసు ఆయనకు. దీని వెనకాల ఉన్న నీటి గోస కూడా తెలుసు. అయితే నేను ఆయన దగ్గర 3 సార్లు రిప్రజెంట్ చేశాను. అయితే నాకు ఆయన నచ్చాడు. ఆయన బయాస్డ్ అనిపించలేదు. విషయాలు తెలుసుకోవడంలో చాలా ఆసక్తి చూపెట్టాడు. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత నేను కేసీఆర్ గారు చెప్పాను, చాలా మంచి జడ్జి అండి ఆయన. ఫస్ట్ లోక్పాల్ గా ఆయన అపాయింట్ చేయడానికి కూడా ఆయన లోపల నా నిజాయితీ కారణం. భారతదేశంలో ఫస్ట్ లోక్పాల్, తర్వాత బబ్రీ మస్జిద్ లాంటి సెన్సిటివ్ ఇష్యూస్, శశికళ లాంటి కరప్షన్ ఇష్యూస్ అన్నిట్లో చాలా పటిష్టమైన జడ్జిమెంట్స్ ఇచ్చాడు ఆయన, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. ఆయన గురించి కొంచెం చెప్పాను. ఇంకోటి, ఫస్ట్ బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి జడ్జి ఈయన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో కేసీఆర్ గారు కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. అయితే ఇంకోటి ఏంటంటే ఆయన ఒక మంచి పద్ధతిలో విచారణ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా లేదు కానీ జర్నలిస్టులు అందరూ కూడా ఘోష్ గారి ముందు విచారణ సమయంలో కూర్చొని ఉంటారు. అన్ని రాస్తున్నారు వాళ్ళు. ఏది రహస్యంగా, ఓపెన్ కోర్ట్ ఎంక్వైరీ, ఎవరిని కూడా రహస్యంగానే విచారిస్తలేడు. తర్వాత ప్రతిదీ తెల్లవారు పేపర్లో చదువుతున్నాం మనం. కాబట్టి కేసీఆర్ మీద పెద్దగా లేవు ఆరోపణలు. ఫస్ట్ ఏంటంటే అది అవినీతి కోసం వేసిన కమిషన్ కాదు, ఇర్రెగ్యులారిటీస్ మీద విచారణ జరపమన్నారు. పర్టికులర్ గా 3 బ్యారేజీలే, మళ్ళీ పంప్ హౌజులు కూడా లేవు, ఓన్లీ బ్యారేజీలే. ఎక్కువగా మేడిగడ్డ. అయితే మేడిగడ్డ ఖర్చు ఎందుకు పెరిగింది అనేది ఒక పెద్ద ప్రశ్న. అది కేసీఆర్ గారిని అడుగుతారు. 1800 crores నుంచి 4000 crores కి ఎందుకు పోయింది? అంటే కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ కమిషన్ ముఖ్యంగా ఈ అంశాలపై చర్చిస్తుంది. ఈ ఓపెన్ ఎంక్వైరీలో ఎవరైతే ఇంజనీర్స్ ముఖ్యమంత్రి గారు చెప్తే చేశామని అన్నారో వాటికి మాత్రమే పరిమితం అవుతారు ఆయన. ఇంకోటి, ఆయన ఎటువంటి జడ్జి గారు అంటే చాలా అంటే లిమిటెడ్ టు ద పాయింట్. ఆయన మీద ఏ అభియోగాలు వచ్చినాయో అంతవరకే పరిమితం అవుతారు. కేసీఆర్ గారు మీరు అటెండ్ అయినారు కదా 3 సార్లు ఆయన. మీరెందుకు మీ ఇంట్రెస్ట్ మీరే అడిగారా? ఫస్ట్ టైం నేనే అటెండ్ అవుతా అని చెప్పి పర్మిషన్ అడిగాను. రమ్మన్నారు ఆయన. రమ్మని ఎందుకు అటెండ్ అవుదాం అనుకుంటున్నావు అంటే దాని మీద బాగా దుష్ప్రచారం జరుగుతుంది, నీకు ఎట్లా నువ్వు రిలేట్ చేసుకుంటావు దానికి అన్నాడు. నేను ఐ వాజ్ ద చైర్మన్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్. సరే మాట్లాడండి వచ్చాను అన్నాడు. తర్వాత నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. అయితే చూసిన తర్వాత ఏమన్నాడంటే ఇలా ఏమేమి అంశాలనే అన్నిటి మీద ఇవ్వండి అన్నాడు. నేను ఒకసారి రెండవ రిప్రజెంటేషన్ ఇచ్చాను. దాదాపు 17 అంశాల మీద 20 పేజీలకు పైన ఇచ్చాను నేను. అంటే కాళేశ్వరంలో ఎన్ని కోణాలున్నాయి అనేది. ఇప్పుడు నేను చెప్తున్న ఒక బ్లాస్ట్ అంశం మాత్రం రాయలేదు, ఎందుకంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు విచారణ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేదాకా ఎందుకు మనం దాని మీద ఆరోపణ చేయడం అని నేను అదొక్కటి తప్ప అన్ని అంశాల మీద నేను ఆయన దగ్గర రిప్రజెంట్ చేశాను. అందరు ఓపెన్ కోర్టులో నన్ను కూడా ఆయన క్రాస్ చేశాడు నేను రాసిన అంశాల మీద. అంతవరకు టెక్నికల్ అంశాల జోలికి నేను పోలేదు, ఆయన కూడా అడగలేదు. నేను 100వ సాక్షిని భరత్ ఆయన దగ్గర.